నెల్లూరు జిల్లాను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటమే తన సంకల్పమని మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన మరమ్మతులు పూర్తి చేసిన ఆత్మకూరు బస్టాండ్పై ఫ్లైఓవర్ను ప్రారంభించారు. గత ప్రభుత్వ అవకతవకల వల్ల అభివృద్ధి నిలిచిపోయిందని, తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక తిరిగి అభివృద్ధి పనులను పునఃప్రారంభించామని చెప్పారు. 1995లో ఆత్మకూరు ఫ్లైఓవర్కు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. 45 రోజులు రాకపోకలు నిలిపివేసి దాని మరమ్మతులు పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ముంపు ప్రమాదాన్ని తప్పించేందుకు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. 2014-19 ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ని గత ప్రభుత్వం ఆపేస్తాం అవన్నీ టేకప్ చేయడం, వాటితో మనకు కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా 14-19లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు. దాని వల్ల పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని 14వ డివిజన్ ప్రారంభించారు. నెల్లూరు సిటీలో మొత్తం 50,000 ట్రీస్ కావాలని, ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేసే విధంగా చేస్తే 50,000 చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు. రాబోయే 3 నెలల లోపల 3 నెలల దాకా కూడా కాదు, 3 నెలల లోపల ఈ 50,000 చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు. ఈరోజు 14వ డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను.